ఎందుకంటే ఎక్కడున్నాడో ఏం కాదు, ఆయన రేటు పెంచుకోవచ్చు. నెలల వేతనాలు బ్యాటరీ ధరలు పెరిగిన వేతనాలు పెంచమంటే పెంచరు. అర్జునుడు సినిమాకు పోతే అక్కడ కుటుంబం బలైపోయినట్టు పరిచయం పడింది. అందుకని అమాయకుల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని టికెట్ల ధరలు పెంచారు. అంటే ఎవరు సినిమా వాడికి టికెట్ల ధరలు పెంచేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఈ 18 నెలల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 9 నెలలు 8 నెలలు బకాయి వేతనాలు పేరుకుపోయినాయి. చాలా పంచాయతీలు నిధులు లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన నిధులు కూడా ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్లాగే సెక్రటరీ కలిసి గతంలో చేసిన పనులకు బకాయి వేతనాలు బకాయి బిల్లుల కోసం ఈరోజు జమ చేసుకునేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. పనిచేసినటువంటి కార్మికులకు వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అనేక రకాల ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పండుగలు వస్తున్నాయి, క్రిస్మస్ ఎక్కువ మంది అత్యధిక మంది ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ పండుగలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఈ ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి ప్రభుత్వమే నేరుగా నిధులు ఇవ్వాలని చెప్పేసి వేతనాలు చెల్లించాలని, పిఎఫ్ఈఎస్ఐ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా సమ్మె చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్పాం, డిపో గారికి కూడా చెప్పాం. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి తక్షణమే బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని చెప్పేసి సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ వేతనాల కోసం కలెక్టర్ ఆఫీస్ దగ్గర గత 2 రోజులుగా రిలే దీక్షలు చేపట్టినా కూడా ఏ అధికారి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదు. కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో బకాయి పడ్డ వేతనాలు అయితేనేమి, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం అయితేనేమి, మున్సిపల్ కార్మికుల వల్ల అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులు కూడా 21,000 వేతనం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎన్నిసార్లు జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 5 నెలలు 6 నెలలు ఇన్ని నెలలుగా బకాయి ఉంటే ఏ విధంగా తిని బతకాలనేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా రుద్రంపేట గ్రామ పంచాయతీలో ఒక కార్మిక అద్దె ఇంట్లో ఉంటే కరెంటు కూడా వచ్చి కట్ చేశారు. ఇండ్లు ఖాళీ చేయంటున్నారు. ఇది ఎక్కడ సౌద్యం అండి? వీళ్ళకేమో నెలకు ఒకసారి జీతం రాకపోతే ఎంత బాధపడతారు. గ్రామ పంచాయతీ కార్మికులు మాత్రము నెలల తరబడి వజ్రకర్లు 9 నెలలు, ఆంధ్ర రూరల్లో 9 నెలలు, నా నెలలు, ఆత్మకూరులో 4 నెలలు, రుద్రంపేటలో 4 నెలలు, ఇట్లా అన్ని పంచాయతీలో నెలల తరబడి బకాయిలు ఉంటే ఏం తిని బతకాలనేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మా శాఖను చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు మా సమస్యలు పరిష్కరించండి. లేని పక్షంలో రాబోయే కాలంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.